దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం అండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మరి 6-7 వచ్చి మొత్తం చదువుకుందాం. అప్పుడు మరి దూత వచ్చి అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాష మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య స్వార్థ తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు దేవుని భయపడి ఆయన మహిమపరచుడు. చాలు, ఆయన మహిమపరచుడి. ఇది నిత్య స్వార్థ ప్రధాన అంశం. మీరు మధ్యాకాశం దూత ఎగురుచు అది అంటున్నది, స్వార్థ ప్రకటిస్తున్నది. మీరు దేవుని భయపడి ఆయన మహిమపరచడు అంటున్నా. మన దేవుని భయపడాలని ఆయన మహిమపరచాలి. అప్పుడే మన భయం వల్ల దేవుని మహిమ కలుగుతుంది. ఆయన భయంతో భక్తితో మనం ఆరాధించడం ద్వారా ఆయన ఆరాధించు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి వాక్య ప్రకారంగా. మరి అప్పుడు ఆయన మహిమ పొందుతారు. ప్రభువు స్తోత్ర. అందువల్లనే దీన్ని బట్టి రాజ్య స్తోత్రం ప్రారంభమైంది. పిలాతు అడిగిన ప్రశ్నలు ఆయన జవాబు చెప్తున్నారు. యోహాను సువార్త చూసి 18:36 చూసినట్లయితే 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైన కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైన కాదనను. నా రాజ్యం ఇహ సంబంధమైన కాదు, నా రాజ్యం ఇహ సంబంధమైన అంటే నా సేవకులు పోరాడుదురు అంటున్నా. నా సేవకులు పోరాడుదురు. ఎవరు సేవకులు? చాలా ప్రాముఖ్యం. ఎవరు సేవకులు? నా సేవకులు అంటున్నా. అనగా పేరా మీరు గమనించండి, పరలోక దేవదూతలు సేవకులు అంటున్నాడు ఆయన. నా సేవకులు పోరాడుదురు అంటే ఇక్కడున్న మనుషులు సేవకులు ఉన్నారు, వాళ్ళు పోరాడక్కర్లేదు. నా సేవకులు పరలోక రాజ్య సైన్య సమూహం, వారు పోరాడతారంటున్నా. ఎందుకంటే పేతురు ఒకసారి ఏం జరిగిందంటే ఆ గెస్సమనే తోటలో మరి ప్రభువును పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ సీమోను పేతురు ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకొని ఆ ప్రధాన దాసుని చెవి తెగ నరికారు. అందుకే ప్రభు ఏమంటున్నా, ఈ రాజ్యం ఏ సంబంధమైనది కాదు అని అంటున్నా. 18:10 మీరు గమనించినప్పుడు అక్కడ అంటున్నా, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని గురించి తెగనరికాడు. తర్వాత ప్రభు స్వస్థపరిచాడని. అందుని బట్టి నా సేవకులు పోరాడుతుంటే ఎవరు సేవకులు అని చెప్తారా? పరలోక సైన్య సమూహం ఆయన సేవకులు, దూతలు ఆయన సేవకులు. అందుకే పేతురుతో ఈ మాట అంటున్నారు చూడండి, పేతురు నీ సహాయం నాకు కావాలా? నేను తండ్రిని వేడుకున్నట్టయితే కొన్ని సేనా వ్యూహముల సైన్యం నాకు పంపడా, అంటే దేవదూతలను నాకు పంపడానుకుంటాను అంటున్నా. మీరు మత్తయి సువార్త మీరు చూసినప్పుడు అక్కడ ప్రభు 26:53 చూడండి. ఏమో మత్తయి సువార్త ఏమంటున్నా, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను ఇప్పుడు నాకు పంపడా. చూచారా, పంపడానికి పేతురు పంపడం అనుకుంటున్నావు అంటున్నా. ఎందుకనగా ఆ పై భాగంలో ఎందుకు అన్నమాట అన్నాడంటే 52 అంటున్నాడు, యేసు నీ కత్తి త్వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్నవాడు కత్తితో దర్శించను. పేతురు ఆ కత్తితో ప్రధాన దాసుని చెవిని తెగ నరికినప్పుడు నీ కత్తిని వరలో పెట్టుము, కత్తి పట్టుకున్నాడు కత్తి చేత నశించినట్టున్నా. అందువల్ల నీ సహాయం నాకు కావాలన్నా, నా రాజు ఈ సంబంధం ఇహ సంబంధమైన కాదు అని గొప్ప ప్రూఫ్ చేస్తాడు. అక్కడ పిలాతు చెప్పిన మాట, నా రాజు ఇహ సంబంధమైతే నా సేవకుడు పోరాడిందరు. అంత పరిగెత్తి పారిపోయారు చాలామంది. ఆ సమయంలో బాగా గమనించండి, ఆయన సేవకులు ఎవరంటే ఇప్పుడు నేను తండ్రిని వేడుకున్నట్టయితే అక్కడ నుండి 12 సేనా వ్యూహం నుండి ఎక్కువ సైన్యాన్ని పంపడాలంటున్నా. ఆ సైన్యమే దేవదూతల సైన్యం. ఆ సైన్యంలో ఒక దేవదూత బలిష్ఠుడైన దేవదూతలు ఉన్నారు. ఒక దేవదూతే 1,85,000 మంది చంపింది. చూసారా,
అక్కడ మీరు చూసినప్పుడు ఆ యెషయా 37:36 అంటున్నా, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండెపేటలో 1,80,000 మందిని మధ్యన ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములు ఉండేది. చూసారా, ఒక్క దూత 1,80,000 మంది చంపింది. అంటే పెద్దలు నేను వేడుకున్నట్టు ఆ తండ్రి మరి 12 సేన వ్యూహం కంటే ఎక్కువ సైన్యాన్ని పంపడా. అదే ఆ పరలోక దేవదూత అది సేవకులు సైన్యం. నా సేవకు నాకు పోరాడి అంటున్నా. నాలోకి సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు, అది పరలోక రాజ్యం. అక్కడ దూత, అక్కడ సైన్యం ఉన్నది, వారు వచ్చి పోరాడగలరు నా పక్షాన్ని అంటున్నా. అట్లా పరలోక దేవదూత వచ్చి పోరాడినట్లయితే ఆయన సిలువుకి ఎట్టెక్కితే చెప్పని అందరూ నశించిపోతా. ఒక దూత 1,80,000 చెప్పిందంటే ఇక సిలువేసి ఎవరు ఉండరు అక్కడ. ఆయన సిలువేటికి ఎవరు మిగలరు. అందువల్ల ఆయన మరి ఆ దూతను నాకు ఇమ్మని నేను అడిగితే పంపడా అంటున్నా. అని అడగలేదు, దాన్ని పంపలేదు. నా సేవకులు పోరాడుతుంటే ఎవరు? నా సేవకులు పోరాడుతురు ఈ ఇహలోక రాజ్యం కాదు, ఈ రాజ్యం కాదు, ఇహలో సంబంధమైనది కాదు. ఆయన సేవకులు ఎవరంటే దేవదూత సేవకులు, మనకు సేవకులు. ఆ వాక్యం అక్కడ ప్రూఫ్ చేస్తున్నా. అక్కడ Hebrew 1:14 వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా. చూసారు, అంతమైన సేవకులు అంటున్నా. పర్లో దేవతలతో అందరూ కూడా మనకు సేవకులు. ఆయన మన దేవుని సేవకులు, మనకు సేవకులు ఆయన, మనం ఆయన బిడ్డలు. అందుకే వారు వచ్చిన నా పక్షం చేరా అంటున్నా అని అది చెప్పిన గొప్ప సత్యం. అంతేకాకుండా మనం రాబో లోకము వారు లోపరచిన దేవతల కంటే వాక్యం ఉన్నారు. ఎబ్రి 2:5 ఏమంటున్నారు? మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకము ఆయన దూతలు లోపరచలేదు. అంటే మనకనమాట అది అర్థం. వారే ఆయన సేవకులు. ఆయన సేవకులు మన సేవకులు ఆత్మల గారు అంటున్నా. కాబట్టి గమనించండి. అందుకే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదంటున్నా. ఈ సంబంధమైన రాజ్యం అయితే ఈ లోక రాజ్యంలో కరువులు భూకంపాలు ఉంటాయి. నా రాజ్యం అవి లేవని అర్థం అనమాట. చూడండి, అదే మరి మత్తయి సువార్త మీరు చూసినప్పుడు 24వ అధ్యాయం గమనించండి. అక్కడ ప్రభు ఈ లోక రాజ్యం ఏం జరుగుతాయని చూస్తాం. అవి పరలోక రాజ్యం ఉండవన్నమాట అర్థం. అందరూ నా రాజ్యం ఈ సంబంధం కాదంటున్నా. యేసువారు తిట్టాను అంటున్నా. ఏమంటుంటే ఆలోచన చదవండి. ఆలోచన మరియు మీరు యుద్ధం గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునండి. ఇవి జరగవలసినవి, కానీ అంత వెంటనే రాదు. జనమిది జనమును, రాజు మీద రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూచారా, నా రాజ్యం లేవు. ఈ రాజ్యం ఇరవై సంబంధమైన ఈ రాజ్యం నాది కాదు. ఇది సాతాను ఆధీనంలో ఉన్నది. నా రాజ్యం పరలోక రాజ్యం. అక్కడ ఇక్కడ కరువులు, అక్కడ కరువు లేవు. ఇక్కడ భూకంపాలు లేవు. ఇక్కడ యుద్ధాలు, అక్కడ యుద్ధం లేవు. ఎప్పుడు దేవుని శుద్ధించి ఆరాధించేస్తుంటారు. అక్కడ యుద్ధాలకు అవకాశం లేదు. కక్షలు క్రోధాలకు అవకాశం లేదు. అక్కడ భూకంపాలు లేవు. ఆ పట్టణం ఇదంతా శుద్ధ స్వర్ణమయం. అక్కడ భూకంపాలు లేవు. ప్రకటన 20వ అధ్యాయం 19 నుంచి చూసినప్పుడు ఆ శుద్ధ 20వ అధ్యాయం మీరు చూసిన ప్రకటన 20వ అధ్యాయం అనమాట. చూడండి 19 వచ్చిన ప్రాకారములు పునాదులు అమూల్యమైన నాలుగు రత్నములతో అలంకరించబడినవి. 20 వచ్చిన దాని 12 గుమ్మములు 12 ముత్యములు 12 ముత్యములతో కట్టబడింది. అంతేకాక ఆ పరలోక రాజవీధి శుద్ధ స్వర్ణమని రాయబడింది. 18 వచ్చిన ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడిన పట్టణము స్వజముతో సమానమైన శుద్ధ స్వర్ణము ఉన్నది. ఆ పట్టణ ప్రాకారం అమూల్యమైన 4 రత్నములు అలంకరించబడినది. అంటే ఆ పట్టణపు రాజవీధి శుద్ధ స్వర్ణం అంటున్నా. చూసారా, రాజవీధి అంటున్నా. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ స్వర్ణమని మరి కింద వచ్చి మనం చూస్తున్నాం.
ఏమంటే ఆ యొక్క పట్టణంలో ఆకలేదు దప్పిలేదు. అంతేకాకుండా మరి 23 వచ్చి చదివినట్టయితే అక్కడ సూర్యుడు వచ్చేది ఇక్కడ ఈ లోక రాజ్యమైంది కాదు అంటున్నా. అంటే 21 వచ్చి చూడండి ఏమంటున్నారు, దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ముత్యంగా కట్టబడినది. పట్టణపు రాజు ఇది శుద్ధ స్వర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలేనది. శుద్ధ స్వర్ణం అది భూకం వచ్చేగా సాధ్యం కాదు. అవును పేరు. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కరువులు ఇక్కడ కరువులు ఉన్నాయి, ఈ లోకంలో కరువులు ఉన్నాయని ప్రభు అంటున్నారు. అది ఆ లోకంలో ఆకలి దప్పులు ఉండవు అంటున్నా. ప్రకటన 13వ అధ్యాయం అంటున్నాడు, నాది ఈ లోక రాజ్యం కాదు, ఆ పరలోక రాజ్యము. మరి అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అంటున్నా. ప్రకటన ఇప్పుడు ఆ 7వ అధ్యాయము 15 వచ్చిన చదవండి. 15 అందువలన వారు దేవుని సింహాసనం ఉండి రాత్రి మగలు ఆయన ఆలయంలో ఆయనను, అది ఇక్కడ యుద్ధాలు ఉంటే అక్కడ దేవుడు సేవించేవారు అందరూ అంటున్నా. సింహాసన తన గుడారు వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైన ఉండదు. అక్కడ ఇక్కడ కరువులు ఉన్నాయి, అక్కడ కరువు లేవు. అర్థమైనా ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి వాడు తగలదు. ఏలనగా సింహాసనం గొర్రెపిల్ల వారి కాపరి జీవజలం బుగ్గలకు వారిని నడిపించను. దేవుడు వారి కన్నులను ప్రతి భాష బిందువును తుడిచివేసి ఎంత గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం. గమనించారా? ఆ రాజ్యంలో కరువు లేదు, యుద్ధం లేవు, భూకంపాలు లేవు అని ఈ రాజ్యంలో అవన్నీ కూడా. కాబట్టి రాజ్యస్వార్తలో మరి ముఖ్యంగా పరలోక రాజ్యస్వార్త మన దేవుడు అంటే పరలోకాన్ని సమీపించిందని కూడా యోహాను ప్రారంభంలో చెప్పాడు. ఆ మాట మారుమనసు పొందండి, ఆ పరలోక రాజ్యమును మారుమనసు పొందండి. మా మత్తయి 3:1 చెప్తున్నా, ఆ దినమునందు బాప్తిస్మం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారుమనసు పొందడని యూదయరణ్యంలో ఆ పరలోక రాజ్యం సమీపించినది. ఆ పరలోక రాజ్యం ఆకలేదు, తప్పిక లేదు, కాయలు లేవు, కష్టాలు లేవు, దాహం లేదు, కరువులు లేవు. అవి ఈ లోకంలో ఉన్నాయి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇవన్నీ అక్కడ నా రాజ్యం లేవు, పరలోక రాజ్యం నాది అంటున్నా. తప్పారా? ఈ వాక్యం నిజార్థ మన పరలోక రాజ్యం వారసులు అవుటకు క్రీస్తు నమ్మి రక్షణ పొంది ఆ రక్షణ కాపాడుకుంటూ రాకడ సిద్ధపడి అన్ని సిద్ధపడి ఆ నిత్యత్వం వాడు మన శ్వాసకు ఆత్మదాన్ని సహాయం చేసి సిద్ధపరచును కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యంగా స్తోత్రం రాజా, ఎంతో మాత్రం అద్భుత ఆశ్చర్యంగా మీరు మరి గొప్ప సత్యాన్ని మాకు వివరించే స్తోత్రములు. చెప్పండి వాక్యం ఏమాత్రం అర్థం కాకుండా అందరు హృదయాల వాక్యం పరిమి చేసి వాక్యం నీరు కట్టి 30 దూరంతో పరిమి చేయమని వాక్యం వాక్యం విన్నా ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. కొన్ని దినపములు త్వరగా పెళ్లి కుమారే రాని యేసు ప్రభు ద్వారా వేడుకొస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళీ మన ప్రభు శుభనంత సదాకాలం తోడైండును గాక. ఆమె